ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలను బదిలీ చేయాల్సిందేనంటూ కూటమి నేతలు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అలానే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యహితంగా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత శాంతి భద్రతల నడుమ ఎన్నికలు జరగాలని చెప్పి అటు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజాస్వామ్యవాదులు తొలి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అనేక ఫిర్యాదులు కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ విషయంలోనే అక్కడ అధికార యంత్రాంగం వ్యవహరించినటువంటి తీరుతో దేశవ్యాప్తంగా ఎక్కడా జరగనటువంటి విధంగా ప్రధాని సభలో కూడా సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇక అనేక రకాలుగా దాదాపు 22 మంది అధికారులు అంటగాగుతున్నారని చెప్పి ఒకవైపు ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫిర్యాదు చేసింది. వీరితో పాటుగా అటు సిఎస్ జవహర్ రెడ్డి కావచ్చు, అట్లనే ఏదైతే ముఖ్యంగా పోలీస్ బాస్ రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, వీరందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎన్నికలు జరిపే పరిస్థితి లేదని చెప్పి ప్రతిపక్షాలు పదే పదే కంప్లైంట్ చేయడం, దీనిపైన నివేదిక కూడా పంపించామని చెప్పి సీఈఓ చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోతే దీనికి సంబంధించిన విషయం పైన ఎందుకు జాప్యం జరుగుతోంది, లేకపోతే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఒకవైపు చూసాం గతంలో పెన్షన్ల పంపిణీ సమయంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా మంది అవతాతలు చనిపోవడమే కాకుండా అక్కడ తీవ్ర ఇబ్బందులకు ఎదురై అదంతా కూడా ప్రతిపక్షాలపైకి రాజకీయంగా నెట్టేసేటువంటి కుట్రలు జరిగినటువంటి పరిస్థితులు చూసాం. ఈ సమయంలో ఎందుకు వీరి విషయంలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఏ రకమైనటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి? దానిపైన సీఈఓ ఎలాంటి నివేదిక పంపించారు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆలోచిస్తోందా, లేకపోతే చర్యలకు ఉపక్రమించబోతోందా? సీఎం సంబంధించిన విషయంపైనే సీఈఓ సాటిస్ఫాక్షన్ గా తమ యొక్క ఏదైతే వివరణ లేదు అని చెప్పి చర్యలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అధికారుల విషయంలో ఎందుకు అసలు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందో దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి కూడా మా సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రామారావు, చెప్పండి, ముఖ్యంగా ఈ కంప్లైంట్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? దీనికి సంబంధించిన విషయం పైన నివేదికలు కూడా పంపించామని ఒకవైపు చెప్తున్నారు, మళ్ళీ ఎందుకు ఎలాంటి చర్యలు ఉండట్లేదు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల రంగం ప్రారంభమైన వెంటనే కూడా అధికారులపై విపరీతమైన ఫిర్యాదులు వచ్చాయి. అధికార పార్టీతో అంటగాగుతున్నారని కొంతమంది అధికారులపై ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి 22 మంది ఐపీఎస్ అధికారులపై ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాయటమే కాకుండా వీరిపై చర్యలు తీసుకోవాలని, వీళ్ళని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి అని కూడా ఆదేశాలు ఇవ్వాలి అని కూడా విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కూడా అందులో ఉండే కేవలం 6 అధికారులు మాత్రమే ఈ రోజు వరకు కూడా 5 జిల్లాల ఎస్పీలు, ఒక గుంటూరు రేంజ్ ఐజీ వీళ్ళని మాత్రమే ఎన్నికల కమిషన్ తొలగించింది. వారి స్థానంలో వేరే వాళ్ళని నియమించినప్పటికీ వాళ్ళు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ రోజుకి కూడా పల్నాడు జిల్లాలో కానీ, లేకపోతే ప్రకాశంలో కానీ, కర్నూలులో కానీ, కడపలో కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా మన కళ్ళ ముందే ఆ సంఘటనలన్నీ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ అండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళిద్దరినీ కూడా బదిలీ చేయాలి అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు సీఈఓకి, కేంద్ర ఎన్నికల సంఘానికి తమకున్న అభ్యంతరాలు ఏంటి, ఆరోపణలు ఏంటి, అవి ఏంటి, దానికి సంబంధించిన రుజువులు ఏంటి అనేది కూడా ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు చేయడంతో పాటు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో వాలంటీర్ల పాత్ర ఉండకూడదు అని చెప్పి కూడా ఆదేశించింది. అయితే ఈ వాలంటీర్ల పాత్ర లేకుండా మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి సామాజిక భద్రతా పెన్షన్లు వాళ్ళందరికీ కూడా ఇళ్ల వద్దకు తీసుకువెళ్ళి ఇవ్వాలి అని కోరితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం సచివాలయాలకు వచ్చి వాళ్ళంతా పెన్షన్లు తీసుకోవాలని, ఎవరైతే ఇళ్లు కదలలేని, మంచం దిగలేని వారు ఉన్నారో వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది వెళ్ళి పెన్షన్లు ఇస్తాము అని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల 36 మంది చనిపోయారని బ్లూ మీడియాలో
ముఖ్యంగా అధికార పార్టీతో అంటగాగే మరికొంతమంది మీడియా సంస్థలు కూడా విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఈ సంఘటనకు బాధ్యులైన వారు ఎవరన్నారో 36 మంది మరణానికి ఎవరి కారకులో వాళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేశాయి. అయితే ఈ ఫిర్యాదు చేసి 15 రోజులు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్తున్నారు. నిన్న ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈఓ మీనా మాత్రం తాము వాళ్ళపై వచ్చిన ఫిర్యాదులకి సంబంధించి తాము ఇప్పటికే వారి వివరణ తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని, ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు అని చెప్పి ఏబిఎన్ ప్రతినిధి మన కొలీగ్ సత్యాక్ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోకపోవటం పట్ల, అదేవిధంగా రాష్ట్రంలో డీజీపీ సీఎం బస్సు యాత్ర సందర్భంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా అధికారులు ముఖ్యంగా ఎస్పీలు కానీ కమిషనర్లు కానీ ఆయన బస్సు వెంటే ఉండాలి అని చెప్పి ఇటీవల జారీ చేసిన ఒక సర్క్యులర్ కూడా వివాదంగా మారింది. ఈ సర్క్యులర్పై నిన్న సీఈఓకి రాష్ట్ర తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య ఫిర్యాదు చేయటమే కాకుండా ఆ సర్క్యులర్ కాపీని కూడా వాళ్ళకి ఇచ్చారు. ఈ సర్క్యులర్ కాపీపై కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎస్పీలు కానీ కమిషనర్లు కానీ సీఎం బస్సు యాత్రకు వెళ్ళి అక్కడ కాపులా గాయటం ఏంటి, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి కానీ ఎన్నికల కమిషన్ నిబంధనలకు కానీ ఇది పూర్తిగా విరుద్ధము అని కూడా అందులో పేర్కొన్నారు. వెంటనే డీజీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళిద్దరిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీహరి.